1954 మే నెలలో నేను ఆంధ్రపత్రిక సంపాదక వర్గంలో చోటు సంపాదించాను. ఋషుల్లో ఋషి, రాజర్షి, మహర్షి, దేవర్షి, వాటిపైన బ్రహ్మర్షి పదం ఉన్నట్లే పత్రికా ప్రపంచంలో ఆంధ్రపత్రిక స్థానం బ్రహ్మర్షి పదంతో సమానం అనేవారు. సర్క్యులేషన్ ఆంధ్రప్రభకి ఎక్కువ ఉన్న పత్రికే అనేవారు. అక్కడ శ్రీ నాళ్ళవారు, ఇక్కడ శ్రీ అయ్యవారు, శ్రీ శివలింగ శంభుప్రసాద్ గారు. అక్కడ ఇక్కడ కూడా మేధావులు, కవి వృషభులు, సింహశార్దూలాలు ఉండేవారు. పైవారి చపల చిత్తాల వల్ల కిందివారి కోతి కొమ్మచ్చి భ్రమాభ్రమణాల కారణంగా ఇక్కడి వారు అక్కడికి, అక్కడి వారు ఇక్కడికి శాఖా సంక్రమణాలు చేసేవారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కాంగ్రెస్, కమ్యూనిస్టు క్యాంపుల్లాగే ఒకరిపై ఒకరికి ప్రేమాభిమానాలు, దురభిమానాలు పరవళ్ళు తొక్కుతూ ఉండేవి. ఆంధ్రపత్రికలో సంపాదకుల కొలువు కృష్ణదేవరాయల భువన విజయంలా ఉండేది. ఒకటే కోలాహలం. ప్రశాంతరాముడి భద్రాచలం, ఉగ్ర నారసింహుడి సింహాచలం కలబోసి ఉండేవి. అప్పుడప్పుడు హాలాహలం. ఒకసారి భారతిలో శంకుస్థాపన అన్న శీర్షికలో కూకు బదులు ఖూ చేరి శంకుస్థాపన అని పడింది. కోలాహలం చెలరేగింది. ఇంకేదో వార్తాపత్రికలో ఇలాంటి తప్పు పడితే పర్వాలేదు కానీ సరస్వతిపీఠం భారతి పత్రికలోన అవ్వా, అమ్మో, దైవాపచారం, ఘోరాతి ఘోరం. తప్పు చేసినది ఎవరైనా వైకేరియస్ లయబిలిటీ. సేవకుడి తప్పుకు యజమానే బాధ్యుడు. కారు డ్రైవర్ యాక్సిడెంట్ చేసిన ఓనరే బాధ్యుడు అన్న సూత్రం ప్రకారం ఆల్ ఇన్ ద వండర్ల్యాండ్లో రాణిగారిలా ఆఫ్ విత్ హిజ్ హెడ్ అన్నారు. ఎడిటర్ని దండించి డిస్మిస్ చేయబోయారు. అప్పుడు చీఫ్ ప్రూఫ్ రీడర్ గారు ముందుకొచ్చారు. ఎడిటర్ గారు ఇచ్చిన ఫైనల్ పేజీలో శంకుస్థాపన అని ఉందని, పారం అచ్చుకెళ్తుండగా తాను చూసి శంకు తప్పని, ఎడిటర్ గారికి మాట వస్తుందని భయపడి ఆయన్ని కాపాడటం కోసం కూను ఖూగా మార్చానని చెప్పేసి గజగడ వణికిపోయాడు. అయ్యవారు పక్కపక్క నవ్వేసి ప్రూఫ్ రీడర్ వెన్ను తట్టారు. కానీ ఎడిటర్ గారిని పూర్తిగా క్షమించలేదు. పత్రిక పాఠకుడి చేతికి వచ్చే వరకు తప్పులు కాచుకోవడం ఎడిటర్ గారి బీది, మీ చీఫ్గా నాది, మన ఇద్దరిది బాధ్యత. నాకు కూడా వాటా ఉంది. ఎనీవే ఐఎమ్ హ్యాపీ అన్నారు. ఎడిటర్ గారు ఏడుస్తూ నవ్వారు. అందరూ తేలికబడి నిట్టూర్చారు. కొందరు సిగరెట్లు ముట్టి. అక్కడ ప్రభలో పత్రికాలోకానికే కొత్త బరవడి పెట్టి పాఠకులను సుఖపెట్టిన నార్లగారు, పండితుడు, రచయిత, కవి అయిన విద్వాన్ విశ్వం గారు, మట్టా శాస్త్రి గారు, బ్రహ్మ సమాజవాది సీతారామబ్రహ్మం గారు, రేడియో భానుమతి భర్త, తూలికాభూషణ్ బుద్ధవరపు చినకామరాజు, నాగరాజమాత్యుడు, స్పోర్ట్స్ ఎక్స్పర్ట్ బొమ్మకంటి సుబ్బారావు గారు, రేసువాల కాశీభట్ల వెంకటేశ్వర్లు, ఎల్లోరా వంటి వారు ఉండేవారు. ధర్మిల గోల్డెన్ జూబిలీ చేసుకున్న మాలతీ చందూరు గారి ప్రమదావనం, లతగారి ఊహాగానం అప్పుడే ఆరంభమైనాయి. కాబోయే యమహా కథకుడు ముళ్ళపూడి రమణ గారి తొలి కథలు ప్రభ వారపత్రికలోనే అచ్చయ్యాయి. 5 రూపాయలు ఇచ్చారు విశ్వం గారు. పాఠకోత్తములారా, ఆనాటి ఒక మహోజ్వల సన్నివేశమును ఇచ్చట ప్రస్తావించనగును. సారీ, యాంత్రికం. అదే ఈ రమణ అనే నేను ఒక కథ రాసి దానికి బాపు చేత బొమ్మ వేయించుకుని ప్రభా ఆఫీస్కి వెళ్ళాను. చిన్న కథే. ఎడిటర్ విశ్వం గారికి ఇచ్చి కూర్చున్నాను. ఇక మీరు వెళ్ళవచ్చు. చదివాక బాగుంటే దినపత్రికలో ప్రకటన వస్తుంది, చూసుకోండి అన్నారు విశ్వం గారు. చిన్న కథేనండి, కొంచెం చదివి ఇప్పుడే చెప్పేస్తే అన్నాను నేను. ఆయన చురుక్కున చూశారు. చేతిలోని పుస్తకంలో దాచిన బాపు బొమ్మ తీసి బల్ల మీద పెట్టాను. మా ఫ్రెండ్ బాపు బొమ్మ కూడా వేశాడు, ఫ్రీ అన్నాను. అక్కర్లేదు, మా ఆర్టిస్టులు మాకున్నారు, బయట వాళ్ళవి తీసుకోం అంటూనే ఆయన ఎదురుగా పెట్టిన బొమ్మను చూసి మునివేళ్లతో తన వైపు లాక్కున్నారు. ఓ క్షణం సేపు చూశారు. నా మొహం చూశారు. నేను ప్లీజ్ అన్నట్టు చూసి ఉంటాను. ఏమనుకున్నారో పక్కన ఉన్న కథను తీసి చదవసాగారు.
నాకు ఊపిరి స్తంభించిపోయింది. పెదిమలు పిడచగట్టుకుపోయాయి. విశ్వం గారు 2 నిమిషాల్లో కథ చదివేశారు. బాపు వేసిన బొమ్మని తీసి మళ్ళీ ఒకసారి చూశాను. ఇడ్లీ కన్నా పచ్చడే బాగుంది, వేస్తానులేండి అన్నారు. ముప్పావలా పెట్టి ఫుల్ మీల్స్ తిన్నంత బలం వచ్చేసింది. ఆయన మళ్ళీ మాట మార్చేసుకుంటారని భయం వేసింది. లిఫ్ట్ కేసి పరిగెత్తాను. లిఫ్ట్ కిందనుంది, పైకి రావాలి. ఈలోగా విశ్వం గారు మళ్ళీ పిలిస్తే గబగబా 5 అంతస్తుల మెట్లు చెంగుచెంగున దూకుతూ దిగిపోయాను. పరిగెత్తాను. జీపీ రోడ్ చేరి ట్రాములేని చూసే వరకు, ఆ ట్రాము మెట్టు మీదకి దూకే వరకు కంగారే. ఈ ఇడ్లీ కన్నా పచ్చడి బాగుండటం జోకులా అనిపించిన తర్వాత అది స్థిర సత్యమై నిలబడింది. తర్వాత నేను గొప్ప రైటర్ని అయిపోయి ఎన్ని గొప్ప కథలు రాసినా బాపు గొప్పందర బొమ్మలు వేసేవాడు. అప్పుడే నేను అనుకునేవాడిని, ఇడ్లీ కన్నా పచ్చడే బాగుందే అని. ఇలా నాకే కాదు, వందలాది మంది రచయితల అనుభవం. ఎంత గొప్ప కథ, నవల అయినా బాపు బొమ్మ పై సంగతి వేస్తుంది. కథలో ఉన్న సంగతికి రేఖారూపం ఇవ్వటం కాదు, ఆ కథ హృదయాన్ని అర్థం చేసుకొని అందంగా బడాయిపోకుండా చూపిస్తాడు. రచయితే మెచ్చుకునేలా వేస్తాడు. ధర్మిల సినిమాలోకి వచ్చాక కూడా ఎప్పుడైనా స్క్రిప్టులు ఆలస్యం చేస్తే సాధించి పోట్లాడి నాకు టైం కావాలి లేకపోతే చేయను అని బెదిరించేవాడు. ఆ పోరు పడలేక నేను పూర్తి స్క్రిప్టు ముందుగా అందించే సాధన చేశాను. నేను ఘోర తపస్సు చేసి గడ్డాలు మీసాలు పెంచి ఎంత గొప్ప సీన్లు రాసినా అతడు గొప్ప ముప్పావుగా తీసేవాడు. ఇప్పుడు ఆంధ్రపత్రిక ఇచ్చట అమ్మబడను. సూర్యుడొక్కడుండు సురరాజులిద్దరు దినకరద్వయంబు తేటగీతి. ఈ చమత్కారం గమనించారా? పైన చూపిన తేటగీతి పద్యాన్ని ఆటవలై ఛందస్సులో నిర్వచించారు. ఇనగడత్రయంబు ఇంద్రద్వయంబు హంసపంచకంబు నాటవలది. అర్ధనాకి అనాకి పేపర్లు అమ్మే కిళ్ళీ బడ్డీ దగ్గర పెట్టే అమ్మకాల పోస్టర్లపై ప్రకటనలు కూడా అందంగా తేటగీతి చందంగా ఉండేవి. అందుకే పత్రిక సనాతనత్వాన్ని హేళన చేస్తూ ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణ గారు ఒక చక్కని పద్యం చెప్పారు. ఆంధ్రపత్రిక తోడ అమృతాంజనమిచ్చి తెలదొప్పి బాపెడి ధన్యుడెవడు అని. ఆనాటి దినపత్రికల సనాతన అధునాతన విప్లవ తత్వాలను ఎత్తి చూపుతూ ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర పత్రికలపై ఆరుద్ర ఒక ప్యారడీ రాశారు. ఒక ఆదివారం నాడు ఈ 3 పత్రికల సంపాదకీయాలు ఇలా ఉంటాయట. ఆంధ్రపత్రిక: శ్రీ ఆదివారము విచ్చేసినది. ఆంధ్రప్రభ: మేము నిన్ననే చెప్పినట్టు ఈనాడు ఆదివారం వచ్చేసింది. ఇది ఆంధ్రప్రభ పాఠకులకు విదితమే. విశాలాంధ్ర: 6 రోజుల శ్రమజీవనం వలన శనివారం తరువాత ఆదివారం రావటం హిస్టారికల్ ఇనవిటబిలిటీ అని మార్క్సిజం చెప్తుంది. ఆదివారం జిందాబాద్. శ్రమజీవులు విశ్రాంతి పొంది క్రాంతి మార్గాన ముందుకు వెళ్ళాలంటే వారానికి 6 ఆదివారాలు ఉండాలి, లేకపోతే సమ్మె తప్పదు. స్వరసూక్తులు ఎలా ఉన్నా దోషోద్ధారక కాశీనాథుడి నాగేశ్వరరావు పంతులు గారు ఆంధ్రపత్రికను నెలకొల్పినది స్వాతంత్ర సాధన సంగ్రామంలో 2.5 కోట్ల ఆంధ్రజాతిని జాగరితం చేసి ముందుకు నడపాలన్న సత్సంకల్పంతోనే. సంకల్పం మట్టిది కాబట్టే ఆ రోజుల్లో 94 ఏళ్ల క్రితం 2000 కాపీలు అచ్చువేస్తే అందులో 800 కాపీలు గ్రామాలకు ఉచితంగానే పంపేవారు. అవి వచ్చినప్పుడు గ్రామంలో చిన్న పెద్ద అంతా గుడి దగ్గర రచ్చబండ దగ్గర చేరి వార్తలు శ్రద్ధగా ఆలకించేవారు. వాటికి తఫావతుల గురించి మాట్లాడుకునేవారు. ఆంధ్రపత్రికలో పనిచేసిన తొలితరం మహానుభావులు కొందరు: కోపెల్ల వెంకటరమణారావు గారు, ఆదిపూడి గోపాలరావు గారు, అవటపల్లి నారాయణరావు గారు, కోటంరాజు పున్నయ్య గారు, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు, చల్లా శేషగిరిరావు గారు. ముందుగా వారికి వందనాలు. మలితరం వారిలో నేను చూసిన వారు, నాకు తెలిసిన వారు: పండితారాజ్యుల నాగేశ్వరరావు, దాసు వామన్రావు, కొడవటిగంటి కుటుంబరావు, సూరంపూడి సీతారామం, నండూరి రామ్మోహన్ రావు, తెన్నేటి సూరి, వీడి ప్రసాదరావు, మద్దాలి సత్యనారాయణ శర్మ, పినపాక సూర్యప్రకాశరావు, గోవిందలూరి సాంబశివరావు, ఆరీత శివశర్మ.
పిలకా గణపతి శాస్త్రి, సిబి రాజగోపాలరావు, తిరుమల రామచంద్ర, వేటూరి సుందరరామమూర్తి, గండూరి కృష్ణ, గోళ్లమూడి రామచంద్రరావు, ముక్కు శర్మ, నోట్స్ ఫర్ న్యూస్, హనుమంతరావు, విఎస్ అవధాని, భారతి రంగాచార్యులు, పోలవరపు శ్రీరాములు, కపిల కాశీపతి గారి బావగారు. పత్రికకు తరచుగా వచ్చే ప్రముఖులు రాయప్రోలు సుబ్బారావు, తల్లావజ్జల శివశంకర శాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, అడవి బాపిరాజు, వేలూరి శివరామశాస్త్రి, నూరి నరసింహశాస్త్రి, మునిమాణిక్యం, కాటూరి, నాయని, దాశరథి, నారాయణ రెడ్డి, జరుక్ శాస్త్రి, ఆరుద్ర, శ్రీశ్రీ, అనిశెట్టి, మధ్యపట్ల సూరి, శ్రీనివాస శిరోమణి, చక్రపాణి, ఎందరో మహానుభావులు. చర్చలు ప్రౌఢ విషయాలపైన, సరదా సంగతులపైన కూడా సరసంగా పెడసరసంగా సాగేవి. ఏమండి, అపూర్వ చింతామణి, సహస్ర చిరచ్ఛేదము రైటేనా అని ఒకరు అంటే, తప్పండి, శిరస్ ప్లస్ ఛేదము, శిరశ్ఛేదము, శరత్ ప్లస్ చంద్రిక, శరత్చంద్రిక అలా అని ఒకరి సహకారం. మరే కరెక్టే అని తెలియక అడిగిన వారు తెలిసిన వారిపై ఆమోదముద్ర వేయడం. గురూజీ, మిథునం కడుపుతో ఉన్నట్ట లేనట్ట? మిథునం అనే మాటలో తూకి పొట్టలో చుక్క ఉందా అని గడుసుగా అడగటం. మిథునాలకి కడుపులు రావండి, ఆడాళ్ళకే వస్తాయి అని మద్దాలి శర్మగారి వెటకారం. నాకు తెలియదు దీనికి అర్థం ఏమిటి అని సూటిగా అడగకుండా గడుసుగా అడిగితే శర్మగారు గడుసున్నరగా జవాబు చెప్పేవారు. ఒకసారి వార్తలు రాస్తున్న ఒక సంస్కృత పండితుడికి థ్రోంబోసిస్ అనే ఇంగ్లీష్ మాటకి అర్థం తెలియలేదు. ఆ సంగతి గుంభనగా ఉంచుకుని ఆయన, శర్మగారు, ఈ థ్రోంబోసిస్కి తెలుగుగా ఇప్పుడు ఏం మాట వాడుతున్నారో అన్నాడు కన్నుల రమోడ్చి. శర్మగారు అరక్షణం కోరగా చూశారు. ఎప్పుడూ వాడేదే అని తల వంచుకుని రాసుకోసాగారు. శాస్త్రి గారు హుంకరించి లేచి బ్రౌన్ ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ కోసం వెళ్ళారు. పత్రికా ప్రభ ఆఫీసుల్లో ఇద్దరు విలక్షణ వ్యక్తులు ఉండేవారు. పత్రికలో పిలకా గణపతి శాస్త్రి గారు, ఆయనవి వండర్ బాయ్ అనేవాళ్ళం ఆయనని. ప్రభ వీక్లీలో విద్వా మిశ్వన్ గారిని న్యాచురల్లీ ఖాన్ అనేవాళ్ళం. విశ్వం గారికి ఏం చెప్పినా ఏం జరిగినా ఆశ్చర్యం, సంభ్రమం ఉండేవి కాదు. రైలు ప్రమాదంలో 100 మంది చచ్చిపోయారటండి అని చెప్తే, న్యాచురల్లీ రైలు పడిపోతే చావక చస్తారా అనేవారు నిశ్చలంగా, నిర్వికార స్వరంతో. వండర్ బాయ్కి అన్ని వండర్సే. రమణ, ఈ రేడియో పెట్టి చూశావు, ఈ వెధవ రేడియో పెట్టి చూశావు, నా సందుకు పెట్టి అంత ఉంటుంది, కానీ దాంట్లో 25 మంది బాజాల వాళ్ళు ఇంకా 2-3 పాటగాళ్ళు దూరి కూర్చుని కచేరీ చేస్తారట, ఎంత ఆశ్చర్యం, ఎంత విడ్డూరం అని బిగ్గలు నొక్కునేవారు. అలాగే స్విచ్ వేయగానే లైట్ బల్బు వెలిగితే ఆశ్చర్యం. రమణ, ఈ మూల బయట నొక్కితే ఆ మూల సీలింగ్ మీద లైటు ఠకీమని వెలుగుతుంది, వండర్ఫుల్ కదా అనేవారు. ఆయనది వండర్ ఆఫ్ వండర్స్ కథ ఒకటి ఉంది. సశేషం. మిగిలినది రేపు చూద్దాం.